నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్న జాతకులకి క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకున్నామండి. మరి ఈ రోజు ఎపిసోడ్లో వృషభ లగ్న జాతకులకి ఈ క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందామండి. ఇది లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుందండి, రాశిని బట్టి కాదు. రాశి అంటే చంద్రుడు మీరు పుట్టినప్పుడు ఏ స్థానంలో ఉంటాడో దాని రాశిగా పరిగణించడం జరుగుతుంది. అయితే ఈ లగ్నాన్ని వచ్చేటువంటి ఫలితాలు, రాశి నుండి వచ్చేటువంటి ఫలితాలు ఒక్కొక్కసారి సేమ్ గాను ఉండవచ్చు, లేదా డిఫరెంట్ గాను ఉండవచ్చు. అయితే నేను చెప్పేటువంటి ఈ లగ్న ఫలితాలు అన్నవి మీకు కరెక్ట్గా సూట్ అవుతాయండి రాశి ఫలితాల కంటే. అయితే మీ జన్మ జాతకంలో ఏ లగ్నం ఉందో అదే లగ్నాన్ని మీరు ఇక్కడ చూసుకోవలసి ఉంటుంది. అంటే మీ జన్మ జాతకంలో వృషభ లగ్న జాతకులైనట్లయితే ఈ గోచార ఫలితాలు కూడా మీరు ఈ వృషభ లగ్న సంవత్సర ఫలితాలని చూసుకోవలసి ఉంటుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి గురువుని, శనిని మెయిన్గా మనం కన్సిడర్ చేసుకుని సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ సంవత్సరము లేదా అంతకంటే ఎక్కువగా ఒకే క్షేత్రంలో ఉండటం వల్ల మీకు దాని నుండి వచ్చేటువంటి శుభ ఫలితాలు కానీ లేదా అశుభ ఫలితాలు కానీ మీకు బాగా తెలియడం జరుగుతుంది. ఇంకా మిగతా గ్రహాలన్నవి నెల రోజులు, నెలన్నర రోజులు ఈ విధంగా మారుతూ ఉంటాయి కాబట్టి అవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంటాయి. అది పెద్దగా తెలియకపో కూడా అవ్వచ్చు. ఇంకా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు చాలా మంది జ్యోతిష్యులు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అన్నది కూడా చెప్తూ ఉంటుంటారండి. ఇది రెండో రకమైనటువంటి ఉపయోగం లేనటువంటి తప్పుదారి పట్టించేటువంటి విధానం. ఎందుకంటే సంవత్సర ఫలితాలు ఎప్పుడు ఏ వారంలో వస్తాయి అన్నది మీరు చూసుకోండి. ఈ 9వ తారీఖు ఏప్రిల్ మంగళవారం వచ్చింది. సో మంగళవారం వచ్చినట్లయితే వృషభ లగ్నానికి ఎప్పుడు ఈ ఆదాయం ఇంతే ఉంటుంది, వ్యయం ఇంతే ఉంటుంది, రాజ్యపూజ్యం ఇంతే ఉంటుంది, అవమానం ఇంతే ఉంటుంది. అదే సోమవారం అయితే ఈ రకంగా ఉంటుంది, అదే శుక్రవారం అయితే ఈ విధంగా ఉంటుంది. అంటే వారాన్ని బేస్ చేసుకుని అది ఎప్పుడు ఆ వారంలో మీకు ఆ ఉగాది వచ్చినట్లయితే అదే విధంగా ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇది రెండో రకమైనటువంటి మోసము. దీన్ని బేస్ చేసుకుని మీరు ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి ఓకే అని, లేదా వ్యయం ఎక్కువగా ఉంది అయ్యో జాగ్రత్త అని అనుకోవలసిన అవసరం లేదు. ఈ రాజ్యపూజ్యాలు కానీ లేకపోతే ఆదాయాలు కానీ మీ యొక్క గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, అవి ఎంత బలంగా ఉన్నాయి, అలాగే మీకు దశలు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టే మీకు ఆదాయాలు కానీ లేదా రాజ్యపూజ్యాలు కానీ ఏర్పడతాయి తప్పితే ఏదో వారాలని బేస్ చేసుకునో లేదా నక్షత్రాలని బేస్ చేసుకునో ఒక రెగ్యులర్ రొటీన్గా చెప్పడం అన్నది ఎందుకు ఉపయోగం లేనటువంటి ఇది. కాబట్టి నేను దాన్ని బేస్ చేసి ఏమీ చెప్పడం లేదండి. ఈరోజు ఎపిసోడ్ వృషభ లగ్న జాతకులకి ఈ క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి చూద్దామండి. లెట్స్ స్టార్ట్. క్రోధీ నామ సంవత్సరాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగిందండి. భాగం 1 13th ఏప్రిల్ నుంచి 12th జూలై అండి. ఇది 3 నెలలు. ఈ సమయాలలో ఈ కుజుడిని శనీశ్వరుడు బాగా డామినేట్ చేయటం, అలాగే కుజుడి యొక్క 2 గృహాలని బంధించడం, సూర్యుడి యొక్క గృహాన్ని బంధించడం, ఇటువంటివన్నీ జరుగుతాయండి. అయితే గురువు 1st మే నాడే ఈ మేషాన్ నుండి వృషభానికి వెళ్ళిపోతాడు. శని యొక్క కబంధ హస్తాల నుండి దూరం అవుతాడు. అయితే సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన 3rd మే నుండి 3rd జూన్ వరకు గురు మౌఢ్యమి అన్నది ఉంటుంది. సో దాని ప్రకారంగా గురువు నుండి ఏ విధమైనటువంటి అశుభ ఫలితాలు కలగవు.
అలాగే అది దాటిన సమయంలోనే కుజుడు కూడా మేషంలో ఉండటం, సో కుజుడి యొక్క రెండు గృహాలని బంధించి ఉంచడం, ఈ విధంగా ఈ వృషభ లగ్న జాతకులకి ఈ సమయం అంతా మంచిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను భాగం 1 12th జూలై వరకు తీసుకోవడం జరిగింది. ఇంకా భాగం 2 చూసినట్లయితే ఈ నెగిటివ్ గ్రహాలు కూడా బలంగానే ఉంటాయి, శుభ గ్రహాలు కూడా బలంగానే ఈ గోచార ఫలితాలలో చూపించడం జరుగుతుందండి. కాబట్టి ఇది భాగం 2 అండి. ఇంకా భాగం 3 వచ్చినట్లయితే కుజుడు కర్కాటకంలోకి రావడం వలన శని యొక్క రెండు గృహాలని బంధించి ఉంచడం వల్ల శని నుండి ఏ విధమైనటువంటి పాజిటివ్ ఫలితాలు ఉండవు. ఈ సమయాలలో నెగిటివ్ గ్రహాలైనటువంటి గురువు కుజుడు బాగా బలంగా నెగిటివ్ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ కుజుడు కర్కాటకంలో ఎక్కువ కాలం ఉండి మరలా వక్రించి మిథునంలోకి వెళ్ళడం అన్నది జరుగుతుందండి. సో ఈ విధంగా కుజుడు బలంగా నెగిటివ్ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజు మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైన వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోయినట్లయితే కుజుడికి పాప పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ వృషభ లగ్న జాతకులకి ఏ రంగాలలో పాజిటివ్ ఫలితాలు, ఏ రంగాలలో నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి అన్నది చూసుకున్నట్లయితే అండి, భాగం 1లో చూసుకున్నట్లయితే ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ చాలా చక్కటి పాజిటివ్ ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగం మారాలనుకున్నా లేదా ఉన్న ఉద్యోగంలోనే మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అండి. అప్ టు భాగం 2 వరకు. భాగం 3 నుంచి అది నెగిటివ్ ఫలితాలుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు మారాలి అనుకుంటే భాగం 1లోనే ఎక్కువగా మీరు ప్రయత్నం చేయండి. భాగం 2లో కొంచెం నార్మల్గా ఉంటుంది. భాగం 3లో బాగా నెగిటివ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ స్థిర ఆస్తులకి సంబంధించి ఏమైనా పనులు కానీ ఏమైనా తీసుకోవాలనుకున్న భాగం 1లోనే ఎక్కువగా మీరు ప్రయత్నం చేయండి. భాగం 2లో కూడా ప్రాబ్లం లేదు. భాగం 3లో మీకు నెగిటివ్ ఫలితాలే రావడానికి, అనవసరమైనటువంటి భావ విభేదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు భాగం 2 నుంచి కొంచెం శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే చర ఆస్తులు బాగా ఖర్చు అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఏ శుభకార్యాల్లోనూ కానీ తీర్థయాత్రలు కానీ పాల్గొరు. దైవ దర్శనాల మీద పెద్దగా ఆసక్తి కూడా ఉండదు. అలాగే విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. సో ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. సో ఉన్నది మర్చిపోవటం లేదా ఒకదాని బదులు ఒకటి రాయటము, అలాగే మీ చుట్టుపక్కల మీ గ్రామంలో అధికారాన్ని కోల్పోవటము, పలుకుబడిని కోల్పోవటం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి వీరు చాలా జాగ్రత్త సూచన. భాగం 3లో ఉద్యోగం కూడా బాగా నెగిటివ్ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రుణ బాధలు బాగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కుక్కల వలన కానీ ఎద్దుల వలన కానీ కొంచెం ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉందండి. మీరు దైవ కార్యాలు చేసినవి అవన్నీ నిరుపయోగం అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. పిత్రార్జితాన్ని బాగా ఖర్చు పెడతారు భాగం 3లో. కాబట్టి మీరు కొంచెం ఈ భాగం 3లో ఎక్కువగా నెగిటివ్ ఫలితాలే ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఈ 3 భాగాలని మనం కన్సాలిడేట్ చేసుకుని చూసినట్లయితేనండి, భాగం 1లో మీకు పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. భాగం 2లో కొన్ని రంగాలలో పాజిటివ్, కొన్ని రంగాలలో నెగిటివ్, టోటల్గా న్యూట్రల్గా ఉంటుందండి. భాగం 3లో ఇది 5 months అండి. ఇందులో ఎక్కువగా నెగిటివ్ ఫలితాలే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా ఈ భాగం 1లోనే ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీ గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మీకు ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది.
భాగం 2లో అయినట్లయితే కొంచెం కష్టపడాలి. భాగం 3లో కష్టపడినా మీకు నెగిటివ్ ఫలితాలకే ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా మీరు చక్కటి ప్లానింగ్తో మీరు ముందుకు వెళ్ళటమే చాలా ఇంపార్టెంట్. అయితే మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, ఏ దశలు ఉన్నాయి అన్న దాన్ని బట్టి నెగిటివ్ ఫలితాలు కానీ పాజిటివ్ ఫలితాలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. నమస్తే.